ఒక ఫేస్‌బుక్‌లో ఒక చిన్న యాక్ట్ చేయమన్నా, యూట్యూబ్‌లో చేయమన్నా ఒక చిన్న లైన్స్ రాసి క్రియేటివ్‌గా చేయగలిగిన ఒక అనీష్ గారు, వాల్తేరు వీరయ్య, చిరంజీవి గారు, లేకపోతే ఎక్కడో దుల్కర్ సల్మాన్ మలయాళీ, ఆహ్, మన మన తెలుగింటి అమ్మాయిలు రితువర్మ, ఇట్లాంటి వాళ్ళందరితో మీరు ఇలా పనిచేస్తా ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన షింబాలో ఒక డైరెక్టర్, ఇట్లా డిఫరెంట్ జానర్స్లో పనిచేస్తున్నప్పుడు యాజ్ ఎ క్రియేటర్గా అరే నేను కూడా చేయాల్సిన దాన్ని ఇక్కడికి వచ్చి నేను ఏదో ఒక బబుల్లో ఉండేసి బయటకు వెళ్ళిపోతున్నాను వెన్ ఐ యామ్ అనే థాట్ రాదా? లేదండి, నేను యాక్టింగ్ చేసేటప్పుడు ఒక యాక్టర్ హ్యాట్తోనే వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నాకున్న ఎక్సైట్మెంట్ ఆ రోజు నేను చిరంజీవి గారు అన్ని అసలు ఏంటండి చిరంజీవి గారి క్యారెక్టర్కి ఒక చిన్న బిల్డప్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం అనేది, అంటే ఘరానా మొగుడులో మనం లైన్లో నుంచొని తిట్టలు తీసుకున్నాము. అంటే తిట్టుకొని ఘరానా మొగుడు చూసి ఈరోజు నేను వాల్టర్ వీరలో ఒక చిన్న సీన్లో చిరంజీవి గారి క్యారెక్టర్ గురించి చిన్న ఒక బిల్డప్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సచ్ ఎ హ్యూజ్ కిక్ మీకు. అంటే సచ్ ఎ మెమరబుల్, వెరీ వెరీ మెమరబుల్. నేనైతే యాక్చువల్లీ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనతో మేబీ సీన్ ఉంటుందో నేను ఎక్కువ అనుకున్నాను, కానీ ఐ వాజ్ సో థ్రిల్డ్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆ డబ్బింగ్ అంతా చేసిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ అంటే వీ వర్ కిక్డ్ విత్, అంటే ఆయన ప్రెజెంటేషన్, ఆయన కొన్ని ఆ మాస్ స్టైల్ ఈ సినిమాలో వస్తుందని మనకు ఒక 90s నాస్టాల్జియా ఉండే యాక్చువల్లీ. సో ఐ వాజ్ పర్సనలీ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ డబ్బింగ్ అప్పుడు ఆ టీమ్ మెంబర్స్ చాలా మంది క్లోజ్ అయ్యారు. సో వాళ్ళు కొన్ని విజువల్స్ చూపించారు సినిమాల ముందు, ఇట్లా నీ సీన్ తర్వాత అసలు ఏమవుతుంది, అసలు ఇట్ వాస్ సో థ్రిల్లింగ్ టు సీ అండి. చిరంజీవి గారిని యాక్చువల్లీ వాల్టేరు వీరయ్య మరి అంత మంచి మాస్లోకి వెళ్ళడానికి కారణం ద ఒరిజినల్ మెగాస్టార్గా మూవ్ అయిన చిరంజీవి ఫేజ్ అది. అట్లా వచ్చిన చిరంజీవి అందరికీ గుర్తున్నారు, రైట్? అందుకని ఆ ఫేజ్, యాక్సెంట్, బాడీ లాంగ్వేజ్, దట్స్ వాట్ వి రిమెంబర్ హిమ్ ఫర్ కదా. దట్ వాస్ గ్రేట్. అయితే పర్సనల్గా చిరంజీవి గారితో చేయలేకపోయానండి, బట్ ఐ హోప్ దట్ డే కమ్స్. దుల్కర్తో చేసినప్పుడు అండి యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ దుర్కర్తో నాకు డైరెక్ట్ సీన్స్ ఏం లేవు. అన్ని నా కార్లో నాకు వేరే ట్రాక్లో ఉంటుంది అది. బట్ ఐ మెట్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ తర్వాత ప్రమోషన్స్ అప్పుడు కూడా కలిసాము. వెరీ స్వీట్, వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్, జస్ట్ అ వెరీ రిఫ్రెషింగ్ కైండ్ ఆఫ్ అ గై. హీ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ some people bring a lot of love and positivity wherever they are kada. Dulkar is somebody like that, I think. It was fun andi, that kanla dochayante was such a fun shoot. thoroughly enjoy చేశాను నేను చాలా మందికి చెప్పాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం, థ్రిల్లర్స్లో ఒక న్యూ జానర్ని టచ్ చేసిన ఫిలిం, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాము. మన అనీష్ ఉన్నారు, అది ఎట్లాగా మీకు అసలు ఎలా కుదిరింది? అది ఎలా కుదిరిందంటే నాకు జస్ట్ ఒక కాల్ వచ్చిందండి యాక్చువల్లీ. అండ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అప్పుడు యాక్చువల్లీ జస్ట్ భరతనే నేను ఫినిష్ చేస్తున్నాను ఆ టైంకి ఆ కాల్ వస్తే, అప్పుడు ఢిల్లీలో స్మాగ్ అంతా ఉండేదన్నమాట. ఓకే, మీరు నమ్మరు, 1 year వెయిట్ చేశారండి ఢిల్లీ. 1 year డిలే అయింది ప్రాజెక్ట్. అప్పటికి ఆల్రెడీ కొంచెం షూట్ చేశారు, జస్ట్ నా పోర్షన్స్ అవన్నీ, తర్వాత కొన్ని క్లైమాక్స్ పోర్షన్స్ అవన్నీ బ్యాలెన్స్ ఉండే. ఢిల్లీలోనే చేయాలి, ఢిల్లీలోనే కథ, ఆ రోల్స్ రాయ్స్ సిపి ఏరియా మొత్తం ఫామ్ హౌస్ అంతా అక్కడే షూట్ చేయాలని. ఓకే, 1 year కాదు, మేబీ 8-9 months అయితే ఆగిపోయింది సార్ ఆ ప్రాజెక్ట్. సో నేను అప్పటి నుంచి ఫాలోఅప్లో ఉన్నాను, సరే చేస్తా అదే కుదిరింది అది అట్లా. సో సంథింగ్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అండ్ ఇట్ యూ వెయిట్ ఫర్ ఇట్ అండ్ ఇట్ హ్యాపన్స్ అండ్ ఇట్ వర్క్స్ అవుట్ బ్యూటిఫుల్లీ. ఎంత డీటెయిలింగ్ తీసుకొచ్చారు అసలు ఆ స్టోరీ టెల్లింగ్, వండర్ఫుల్. ఇప్పుడు మిమ్మల్ని కలిసే జనాలు మ్యాక్సిమం సినిమా మీరు యాజ్ ఎ డైరెక్టర్గా మాట్లాడతారా, యాజ్ ఎ యాక్టర్గా మాట్లాడతారా, మిమ్మల్ని సెల్ఫీలు అడుగుతూ ఉంటారు, ఎలా అడుగుతుంటారు? ఎక్కువ యాక్టర్గా పరిచయం ఉంటుందండి. ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి నేను ఒక డైరెక్టర్ కూడా అని తెలుసు, బట్ ద నార్మల్ ఆడియన్స్ అవుట్ సైడ్ నోస్ మీ యాజ్ అన్ యాక్టర్ మోస్ట్లీ. అలా ఏం లేదండి, సోషల్ మీడియా దానిలోకి వచ్చేకే పీపుల్ ఆర్ డిస్కవరింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద నార్మల్ ఆడియన్స్. అంటే వాళ్ళు నన్ను చూస్తే నా ఫేస్ వాళ్ళు గుర్తొచ్చేది సినిమాలో కదా. సో యా, ఇట్స్ నైస్, ఇట్స్ సచ్ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండి.
నేను 27 ఇయర్స్ జర్నీలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 97, 98లో యాక్టర్ల అందరినీ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వాళ్ళని బండిలో ఆ, తీసుకెళ్ళి తాజ్ బంజారాలో చెక్ ఇన్ చేసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, మనం ఈ హోటల్లో అసలు మనం సెట్ అవుతామా, మనల్ని అలౌ చేస్తారా, అలౌ ఎందుకు చేస్తున్నారు, స్టార్తో వస్తున్నాను కాబట్టి ఒక కాంప్లెక్స్ ఇళయరాజా గారు లాంటి ఆయన తీసుకొచ్చి అంటే అక్కడ సూట్ లో సెకండ్ ఫ్లోర్ లో పెడుతున్నప్పుడు సో అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఏదుందో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సింపుల్ టాస్క్, బేసిక్ టాస్క్ చేస్తూ 27 ఇయర్స్ తర్వాత మనం ఇంకా ఈ ఇండస్ట్రీలో ఉన్నాం ఒక ఫిల్మ్ మేకర్గా, రైటర్, డైరెక్టర్, యాక్టర్గా. నేను సమ్టైమ్స్ పించ్ మై సెల్ఫ్, ఐ కాంట్ బిలీవ్ దట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ దిస్. ఐ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్, ఎందుకంటే బిఫోర్ జాయినింగ్ ద ఇండస్ట్రీ నాకున్న భయాలు, ఇన్సెక్యూరిటీసు, అసలు మనం ఈ ఇండస్ట్రీలో ఎలా ఏ న్యూ కమర్కి ఉన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుందో, మనం అసలు యాక్చువల్లీ ఎక్కువ కూడా ఆలోచించలేదు. యాక్చువల్లీ వెళ్ళిపోతాము, అయిపోతుంది చేసేద్దాం అని ఒక కాన్ఫిడెన్స్ ఒక రకంగా. కానీ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ దిస్ 27 years of my journey, I feel really privileged to be able to wake up every day as a filmmaker, as an actor, and go and do a project. I feel like for me, my work is worship. It's a very often used phrase, kani I take the opportunities that come my way very seriously. అయితే ఫైనాన్షియల్గా వాట్ ఈస్ ద గ్రోత్ వీ హ్యాడ్ అండి? అంత మీటియోరిక్ రైజ్ ఏం కాదండి మనది. ఒక హంబుల్ లైఫ్, ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్, దాన్ని మెయింటైన్ చేయడం దాంట్లోనే ఇట్స్ అ సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్. I've been able to see, I think in today's time and age, being able to have a decent standard of living, that itself is an achievement, I think. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.